హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సబ్స్క్రైబర్ స్పెషల్. చాలా రోజుల క్రితం లలిత గారు నన్ను సంగటి చేసి వీడియో పెట్టమన్నారు. అప్పటి నుంచి నేను సరిగ్గా వీడియోస్ పెట్టకపోవడం, హెల్త్ ఇష్యూస్ ద్వారా నేను చేయలేదు. ఈరోజైతే మన మినీ కిచెన్లో సంగటితో పాటు చేపల కూర కూడా చేసి చూపిస్తున్నాను. లలిత గారు తప్పకుండా ఇంకోసారి సంగటి గురించి క్లియర్గా మీకు వీడియో చేసి పెడతానండి. ప్రజెంట్ అయితే ఈ మినీ కిచెన్ని ఎంజాయ్ చేయండి. చేపల కూర స్టార్ట్ చేద్దామా? ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు, పసుపు వేసి నీట్గా కడుక్కోవాలి. తర్వాత మట్టి కుండలో చేసుకుంటే రుచిగా ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది, బాండలు కానీ కడాయి కానీ ఉంటే చేసుకోండి. ముందుగా కడాయిలో నూనె పోసి, నూనె వేడెక్కాక ఉద్దిపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు వేసి, తర్వాత కట్ చేసిన ఎర్రగడ్డలు, కరివేపాకు, తెల్లగడ్డ పాయలు ఒలుచుకొని దంచి వేసుకుంటే రుచిగా ఉంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేయను. చేపల కూరలో ఓన్లీ తెల్లగడ్డ మాత్రం దంచి వేసుకుంటాను. నాకు ఇలాగే ఇష్టం. ఎర్రగడ్డలు బాగా వేగాక టమాటాలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసుకుంటాను. టమాటాలు బాగా మగ్గనిచ్చి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అందులో వేసి మూత పెట్టేసుకుంటాను. పులుసు బాగా ఉడికి దగ్గర పడుతుంది అనేటప్పుడు నేను చేపలైతే వేసుకుంటాను. చేపలు వేసుకొని ఉడికేటప్పుడు మనం తనీగా బాండలు పెట్టి కొంచెం జీలకర్ర, మెంతులు వేయించి దంచి పొడి చేసి పెట్టుకొని ఆ పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్లో ఫైనల్ కొత్తిమీర చల్లి దించేసుకోవడమే. పులుసు చాలా బాగా వచ్చింది. ఇంతలో నేను కొంచెం బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను సంగటి చేయడానికి. చేపల పులుసు దించేసాక సంగటికైతే పెట్టేశాను. మనం మామూలు అన్నంలాగే, కాకపోతే ఇంకొంచెం బాగా మెత్తగా అన్నంని ఉడికించుకోవాలి. అప్పుడే సంగటి బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. అన్నం మెత్తగా ఉడికాక అందుకు సరిపడా రాగిపిండి వేసి మూత పెట్టేయాలి. ఆవిరి మీద పిండి కాస్త ఉడికినట్టు అనిపిస్తుంది. అలా ఉడికిన తర్వాత కింద దించేసుకొని బాగా కలుపుకొని ముద్దలు చేసుకోవడమే. పిల్లలకి వారంకి ఒక్కసారైనా పెట్టండి. రాగిపిండి తింటే చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా. సంగటికి కాంబినేషన్గా చేపల పులుసు కానీ, నాటుకోడి కూర కానీ బాగుంటుంది. వెజ్లో అయితే ఆకుకూర పప్పు, శనగకాయ పప్పులో ఊరుబిండి ఇలాంటివి చక్కగా ఉంటాయి తినడానికి. సంగటి మిగిలితే పక్క రోజు అంబిలు కూడా చేస్తాం. అది ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నేను చేసిన ఈ చేపల పులుసు రాగి సంగటి కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.